హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ముందుగా అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. అందులో భాగంగానే మొదటి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని ఎంతో సింపుల్గా, క్విక్గా మరియు వంట రాని వాళ్ళు కూడా చేసే విధంగా చెప్తాను. వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా మనము ఒక కుక్కర్ లేదా గిన్నె పెట్టేసుకొని అందులో అరకప్పు దాకా బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు మెజర్మెంట్తో పెసరపప్పును కూడా తీసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఒక కప్పు బియ్యం మరియు ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు మరియు బియ్యాన్ని మనము వాటర్ వేసేసి చక్కగా 1 నుంచి 2 సార్లు దాకా మంచిగా కడగాలి. మీకు ఒకవేళ రైస్ క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోండి మరియు అరకప్పు దాకా పెసరపప్పు తీసుకోండి. ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న తరువాత మనము 1 కప్పు మెజర్మెంట్తో తీసుకున్నాం కదా, అరకప్పు బియ్యం మరియు అరకప్పు పెసరపప్పు. ఇప్పుడు అదే కప్పుతో 4 కప్పుల దాకా వాటర్ని వేసుకోవాలి. కట్టె పొంగల్కి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే అది చల్లారాక దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక అర్ధగంట అయినా నానబెట్టేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా చేసేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి మరియు సరిపడా ఉప్పు, కొంచెం అంతా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇలా స్టీల్ పాత్రలోనే పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకోండి. లేకపోతే ఇలా మీరు ఒక పాత్రలో తీసుకుంటే మనము అన్నం ఎలా అయితే ఉడికించుకుంటాం కదా, అలా ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఈ టైంలో కొంచెం అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పోపులో వేస్తాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. అందుకే ఒక 5 నుంచి 6 మిరియాలు మాత్రమే వేసి చక్కగా కలుపుకుంటున్నాను. ఈ పెసరపప్పు మరియు బియ్యము ఒక 2 నుంచి 3 పొంగులు వచ్చాక మనము వాటిని ఒకసారి కలిపేసేసుకొని ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి. ఇలా నీరు మొత్తం ఇంకిపోయి కొంచెం అంత వాటర్ మరియు ఒక 60% దాకా పప్పు మరియు బియ్యం ఉడికింది అన్నప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలా మరలా మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే అన్నం మరియు పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. మీకు ఒకవేళ వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గి గట్టిగా ఉంటే వేడి నీళ్ళని కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక చిన్న పోపు కడాయి తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే జీలకర్ర, మిరియాలు మరియు గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే అందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు మరియు ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం అంత జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మరియు బియ్యం మిశ్రమంలోకి వేసేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా, రుచికరంగా ఉండే కట్టె పొంగల్ అనేది రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు ఇలా కట్టె పొంగల్ని చేసి పెట్టండి. హడావుడి అనేది లేకుండా పండగ పూట సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి పండగ పూట నైవేద్యాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.